ఈ వీడియో ఏదైతే ఉందో ఎవరైతే బాగా ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, యూట్యూబ్ లో షార్ట్స్ రీల్స్ చూస్తారో వాళ్ళ కోసం ఏంటంటే జస్ట్ 1 hour ఆఫ్ సోషల్ మీడియా రీల్స్ ఆన్ స్మార్ట్ ఫోన్ కెన్ కాజ్ ఐ ఫ్యాటిక్. అంటే ఏంటంటే వీక్నెస్ కానివ్వండి, కళ్ళకు సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి కూడా అది కూడా విత్ ఇన్ ఓన్లీ 1 hour. అది కూడా 1 hour ఎవరైతే కంటిన్యూగా చూస్తారో వాళ్ళకు వెంటనే ఆ వీక్నెస్ అనేది వచ్చేస్తాయని చెప్పి ఒక స్టడీ చెప్పడం జరుగుతున్నది. మరి ఎవరైతే ఫోన్లు బాగా చూస్తారో వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫేసింగ్ డిజిటల్ ఐ స్ట్రెయిన్ అకార్డింగ్ టు ఏ స్టడీ జస్ట్ 1 hour ఆఫ్ స్క్రోలింగ్ సోషల్ మీడియా రీల్స్ ఆన్ స్మార్ట్ ఫోన్ కెన్ కాజ్ ఐ ఫ్యాటిక్. ద స్టడీ పబ్లిష్డ్ ఇన్ ద జర్నల్ ఆఫ్ eye movement research found that it is not just the time spent on digital devices but also the type of content being used that caused the condition. Social media content causes greater pupil fluctuations than reading or watching a book, said the research from SRM Institute of Science and Technology. So ఇంకోటి ఏంటంటే 20 minutes అనేది దాటితేనే ఫిజికల్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసాయని చెప్పి వీళ్ళు చెప్పేస్తున్నారు ఆల్రెడీ. కానీ ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మనం మంచి కంటెంట్ ఇప్పుడు యూట్యూబ్ లో ఒక పని కోసం పోతాం మనం, యూట్యూబ్ అయినా సోషల్ మీడియా అయినా దేనికైనా కూడా ఒక చిన్న దేని గురించి అయినా తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆడ మనకి ఏదో కంటెంట్ కనిపిస్తుంది, పనికి మళ్ళీ కంటెంట్ కనిపిస్తుంది, అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. టైం పాస్ చేసేటోళ్ళందరూ రీల్స్ చేస్తూ ఉంటారు, ఒకటి చూడంగానే మళ్ళీ ఆల్టర్నేట్ గా అదే వస్తూ ఉంటది. ఇక అట్లా స్క్రోలింగ్ చేస్తూ ఉంటారు, ఆ టైం అనేది పెరిగిపోతుంది, ఏంటిది ఏందనేది ముందు వెనకాల మనం చూడం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు కూడా మన మెంటల్ హెల్త్ ఎప్పుడైనా కూడా మంచిగా ఉంటేనే మనం ఏదైనా వర్క్ కూడా చేసుకోగలుగుతాం. లేదు అనుకుంటే చూడండి, ఐస్ కి సంబంధించి డిజీజెస్ కానివ్వండి, వీక్నెస్ కానివ్వండి, అట్లనే మెంటల్ హెల్త్ కూడా ఇవన్నీ వస్తాయని చెప్పి కూడా SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళైతే చెప్పడం జరుగుతున్నారు. సో ఎవరైతే సోషల్ మీడియా బాగా యూజ్ చేస్తున్నారో కొంచెం ఆ టైం మేనేజ్మెంట్ అనేది చేసుకొని మీకు ఎంతవరకు అయితే అవసరమో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో దాని బేస్డ్ గానే మీరు యూజ్ చేసుకోండి.